హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఇన్స్టాగ్రామ్ లో చాలా పోస్టులు చూస్తున్నా బ్యాలెట్ వీసా డేట్స్ గురించి. సో ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ బ్యాలెట్ వీసా స్టార్ట్ డేట్ వచ్చేసి 14th జూలై అండ్ ఫినిష్ డేట్ వచ్చేసి 16th జూలై అని చాలా పోస్టులు అండ్ చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ అయితే దాని గురించి పోస్ట్ చేస్తున్నారు. బట్ gov.uk వెబ్సైట్ లో అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. దాట్ మీన్స్ ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ బ్యాలెట్ వీసా డేట్స్ అనేది ఇంకా అనౌన్స్ కాలేదు. అనౌన్స్ అయిన డేట్స్ వచ్చేసి యూత్ మొబిలిటీ వీసా గురించి. సో ఇంతకు ముందు మనకి యూత్ మొబిలిటీ వీసా అనేది దాని నేమ్ ఉండేది. బట్ ఇండియన్స్ కోసం అని చెప్పేసి ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ వీసా అని తీసుకొచ్చారు. సో యూత్ మొబిలిటీ వీసా వచ్చేసి ఓన్లీ తైవాన్ అండ్ హాంకాంగ్ నేషనల్స్ కి మాత్రమే. సో ఇండియన్స్ కి వచ్చేసి ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ బ్యాలెట్ వీసా. ఒకవేళ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే government.uk వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ టైపింగ్ చేస్తే ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ అని కొట్టంగానే మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది. ఎలా అప్లై చేయాలి, దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది, అన్ని ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది. సో ఏ కంటెంట్ క్రియేటర్ చెప్పిన మాటలు వినకుండా మీరు government.uk వెబ్సైట్ లోకి వెళ్ళి ఒక కొద్దిసేపు దాని మీద టైం స్పెండ్ చేస్తే మీకు ఎలా అప్లై చేయాలి అండ్ దాని ప్రాసెస్ ఏంటి కూడా తెలుస్తుంది. సో ఎవరో కంటెంట్ క్రియేటర్స్ కి మనీ ఇచ్చి అప్లై చేసే కన్నా మనమే కొద్దిగా టైం స్పెండ్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఈజీ ప్రాసెస్. మనకి జస్ట్ మొబైల్ ఫోన్ నుండి మనకి కొద్దిగా టైం స్పెండ్ చేయగలిగితే మనకి ఇన్ఫర్మేషన్ అనేది హ్యాండీ ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్. ట్రస్ట్ మీ, మీకు అప్లై చేయడానికి నాట్ ఈవెన్ 10 minutes కూడా పట్టదు. ఆ 10 minutes కనుక మీకు ఉంది అంటే మీరు చాలా అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు. ఎవరు అప్లై చేసినా సేమ్ రిజల్ట్. అది మీ కంప్లీట్ లక్ బేస్ మీద ఉంటుంది. అంటే ఎవరు అప్లై చేశారు వాళ్ళకి సక్సెస్ రేట్ ఉంటుంది అని అది ఎక్కడా లేదు. మీరు అప్లై చేస్తే మీ లక్ బాగుంది అంటే మీ అప్లికేషన్ అనేది పిక్ అవుతుంది. సో ఇంకా డేట్స్ అయితే అనౌన్స్ కాలేదు. ఎవరి మాట వినకండి. government.uk వెబ్సైట్ లోకి వెళ్ళి అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇంకా డేట్స్ అయితే అనౌన్స్ కాలేదు. అనౌన్స్ అయిన డేట్స్ వచ్చేసి యూత్ మొబిలిటీ వీసా గురించి. సో డేట్స్ అనౌన్స్ అయినాక నేనే ఒక వీడియో అయితే చేస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. సైనింగ్.